ఇటీవలే ఎక్కువ మంది యువకులు అంటే మధ్య తరగతి, పేద తరగతి యువకులు మాత్రమే టార్గెట్‌గా బెట్టింగ్ యాప్‌లో ఆడి ఆత్మహత్యలకు పాలవుతున్నారు. ఆత్మహత్య అంటే ఆ ఒక్క వ్యక్తే రోడ్డు పాలవ్వడం కాదు. ఆ కుటుంబం మొత్తం రోడ్డు పాలవ్వడం. అంటే మీకు సింపుల్‌గా చెప్తున్నానండి. ఈరోజు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, యూట్యూబర్‌లుగా లోకల్ బాయ్ నాని ఉన్నాడు. అతను చేపలు పట్టుకుంటూ ఫేమస్ అయ్యాడు. తర్వాత బన్నీ సన్నీ యాదవ్ ఉన్నాడు. అతను వివిధ దేశాలు తిరుగుతూ అక్కడ ఏ రకంగా ఉంటదని చూపిస్తా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్. అంటే వాళ్ళు మాటలు విని అనేక మంది మారుతా ఉంటారు. అటువంటి వ్యక్తులు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడం ద్వారా ఎక్కువ మంది బెట్టింగ్ యాప్‌లకి ఆకర్షితులయ్యి డబ్బు పోగొట్టుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించొచ్చు. కానీ ఇక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉన్నారు. అయితే ఇటీవలే సిపి సజ్జనార్ ఎవరైతే ఉన్నారో వైజాగ్‌లో ఉన్నటువంటి లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్నటువంటి నానిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తరలించడం. అలాగే బన్నీ సన్నయ్య యాదవ్ మీద అయితే ఎఫ్ఐఆర్ బుక్ చేయడం. ఇలా చాలా మంది మీద అయితే కేసులు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే 1977 సంవత్సరంలో హెచ్‌పీసీఎల్‌లో ఒక సాధారణ ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తి ఆ హెచ్‌పీసీఎల్ అనేది బ్లాస్ట్ అయిపోయింది. అప్పుడు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రావిడెంట్ ఫండ్ తీసుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే ఇందులో ఒక వ్యక్తి ఇంటికెళ్తున్న క్రమంలో దారిలో కాయ్ రాజా కాయ్ అనే ఒక ఆట ఆడి ఆ 20,000 పోగొట్టుకున్నాడు. అంటే 1977 సంవత్సరంలో 20,000 అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఎంత అవుతుందో మీకు తెలుసు. అదెవరో కాదు. ఆ బెట్టింగ్ యాప్ ఏదైతే ఇప్పుడు నాన్వేషణ పేరుతో ఎవరైతే బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఆట కట్టేస్తున్న నాన్వేషణ ఎవరైతే ఉన్నారో అతని తండ్రి. అంటే ఆ రోజు వాళ్ళ తండ్రి అనుకున్నాడంట ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట. కానీ తన తల్లి అన్నదంట బంగారం అంతా అమ్మి ఊర్లో ఉండదు వేరే ఊరు వెళ్ళి బతుకుదాం అని చిన్న కొట్టెట్టి బతికారంట.